చెదిరిన మేఘమే మనిషి జీవితం, చేసిన త్యాగమే ఇలలో శాశ్వతం. ఈ రామలక్ష్మణులు ఏదో ఏదో చెయ్యాలనే సంకల్ప బలము గుండెల నిండుకున్నదో. తాత నాకు నేను ముఖం చూస్తే అరిచేతుల అంజనం వేసుకొని మనిషిని పసిగడగలుగుతాను. ఆ భగవంతుడు అదే నువ్వు వెళ్ళాక మీరు కూడా అన్నారు కదా. మరి ఇక ఇప్పుడు ఏదో ఈ సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి, ఒక మంచిని ఈ సమాజానికి నేర్పించి పోవాలి అనేది ఇప్పుడు రామ్ లక్ష్మణ్ కంకరం కట్టుకుని ఫైట్ మాస్టర్లు. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు మళ్ళీ రైతులు చాలా కాలినడక మీద విలేజ్ వెళ్ళి రైతులు ఏంటంటే వాళ్ళు ఫస్ట్ సైంటిస్ట్ రైతు అంటే భోజనం కనిపెట్టింది. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ సైంటిస్టే తక్కువలో ఉన్నాడు, ప్రపంచం అంతా పెద్దగా అనుకుంటున్నారు. కానీ మీరు నిజమైన హీరో నువ్వేను, మేమంతా కాదు. నిజమైన కింగ్ నువ్వు. ఏదో భూమిలో ఉన్నాను పొలం పండిస్తున్నా తక్కువ అనుకోగాక అయితే రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళు గొప్పదనాన్ని నీకు సాఫ్ట్వేర్లు యాక్టర్లు గొప్ప 10 అంతస్తులు 20-50 అంతస్తులు బిల్డింగ్లు ఉండా ఒకరోజు అన్నం తినకుండా ఉంటే ఏం పని చేయవు. సుక్క సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మహాకలి అంతం చేసి తీరొక్క పంట తీసి లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసే నీకు భగ భగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు, మిగ మిగ మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు. తెలుసుకో రైతన్న నీ గొప్పతనమురన్నా, సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. అట్లే మేము ఎలా యాత్ర ముందు నువ్వు కూడా ముందు పాట పాడాలి. మధ్య మధ్యలో ఊర్లో మాకు రిక్వెస్ట్ చేస్తారు, ఓకేనా? మా యాత్రలో అంతేనా? మరి మా సిఇఓ కంది రామచంద్రారెడ్డి సారు ఆజ్ఞ ఇస్తే వస్తా. అప్పుడు మధ్యలో ఫుల్ వద్దు ఏదైనా ఊర్లో దారిలో తగిలినప్పుడు రైతు గురితో పాట పాడేది. ఎందుకనంటే రైతులు ఊర్లో అన్నదమ్ముల రిలేషన్స్ ఈ మధ్యలో ఏమైపోయిందంటే చిన్న చెట్టు కాడ ఓ 10 రూపాయలు డబ్బులు కాడ కోర్టులో పోలీస్ స్టేషన్ గొడవలు ఎక్కువ అన్నదమ్ములు అక్కాజల్లు అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు. ముందు 4 రోజులు నాటకానికి ఎందుకు ఒక తల్లి పాలు తాగి ఒక ప్లేట్లో అన్నం తినేవాళ్ళు చిన్నప్పుడు తింటారు కదా, ఒక ప్లేట్ లో అందరికి వేస్తారు పిల్లలకి. తాగి పెద్దకి మీసాలు వచ్చిన తర్వాత నేను వేరు నువ్వేరు కొట్టుకొని కోర్టుకి వెళ్తుంటే భగవంతుడు మన పుట్టించిన తండ్రి ఎంత బాధపడుతున్నాడు. అన్నదమ్ముల రిలేషన్స్ నాయన 4 రోజుల నాటకంలో అన్న తింటే ఎంత, తమ్ముడు తింటే ఎంత, అది నాది అంటావు ఇది నాది అంటావు, ఏదిరా నీది ఓ మనిషి పోయేటప్పుడు ఏదిరా నీది ఆఖరికి 6 అడుగుల జాగా ఎవడముందో నువ్వు చూసుకోరా మునగా అని చెప్పడానికి. రైతును అన్నదమ్ముల రిలేషన్ అసలు భూమి నీరు గొప్పతనం గురించి నడుస్తూ ఒక విలేజ్కి వెళ్ళి వాళ్ళు వింటారా లేదనేది వాళ్ళ ఛాయిస్. మేము చెప్పాల్సిన బాధ్యత ఎందుకంటే ఈ దేహం నిండా 7 ముద్రగాడివి సినిమాల్లో డబ్బులు 10 రూపాయలు వాళ్ళు సినిమాలు చూసి డబ్బులు సంపాదించి టికెట్ డబ్బులే కదా పొడి తిరిగి వస్తే అవి మాకు ఇచ్చింది. మేము అప్పుడున్నాం మీకంటే మేము ఎక్కువ ఉండే సమాజం రుణం ఉంది మాది, రుణబంధం అంటారు కదా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం తిరిగి మా వంతు చెప్పాలి ఇన్నేవాళ్ళు వింటారనేది వాళ్ళు పేపర్. భగవంతుడు భక్తితో ఉండండి, రెస్పెక్ట్ యువర్ తల్లిదండ్రులు, రెస్పెక్ట్ యువర్ బ్రదర్స్, రెస్పెక్ట్ సమాజం కలిసి ఉంటే కలదు సుఖం అంటారు కదా. ఆనాటి గౌరవము ఏడలేదో ఏ చోట చూసినా కానరాదో. తల్లిదండ్రే దేవుళ్ళు తల్లిదండ్రే గురువులని తలచి పెద్దలు నాడే తత్వాలు చెప్పారు. కొడుకులు పుడితే కొండంత పండుగ వారు పెడదారి నడవంగా
కన్నీరు, ప్రేమ కంటి నిండా కన్నీరు. కన్నీరే మిగిలేది. కన్నవారిని చూసి కక్ష సాధిస్తుండ్రు పాయింట్ కొట్టాడు అన్నగారు. అన్నదమ్ముళ్ళంటే ఆవేశపడుతుండ్రు ఆ, పెళ్లి చెయ్యక ముందే తల్లిదండ్రులు అంటుండ్రు పెళ్ళైన తరువాత తరలిపోతున్నారు బంధాలు తెంచేరు బాధ్యతలు మించేరు మంది మాటలు నమ్మి మోసపోయారు. మోసపోయారు. ఆ మోసము రావద్దని రామ లక్ష్మణులే ఈ లోకానికి సబ్బండ వర్గానికి ఆదర్శంగా ఉన్నారు మీకు నర్సయ్య తాత పబ్బతులో నమస్కారం. మరి ఏడముంది ఆనాటి గౌరవం, ఏడముంది ఆనాటి మర్యాద. గౌరవ మర్యాదలన్నీ గంగల కలిపేస్తున్నారు. ఇవాళ రామలక్ష్మి తోటన్నా అన్నదమ్ముల బంధం అంటే గిదిరా, రక్త సంబంధం అంటే గిదిరా అనేది ఇవాళ సమాజానికి పోవాలి. ఇవాళ ఆస్తుల కోసము, అంతస్తుల కోసము, డబ్బు కోసము ఇలా అన్నదమ్ములు ఏడా వాళ్ళు కలిసిమెలిసి ఉంటున్నారు. అన్న పండ్లు కొరికితే తమ్ముడు గుడ్లు మెట్టుకని, అంతేనా కాదా? కానీ నా సంతోషం ఏంటంటే ఇలా నేను ఛానల్ నుంచి మీ నర్సయ్య తాత ఏం కోరుకుంటుండంటే, బా నిజంగా ఆ అమ్మవారు ఇట్లా పంపించి ఇలా రామ్ లక్ష్మణ మనసులో ఉన్నది ఏ రకంగా అయితే వాళ్ళు ఇప్పుడు ప్రయాణం చేస్తున్నారో ఒక ఎట్లా ఒక మంచి కోసం, ఒక మంచి అంటే మెరుగైన సమాజం కోసం, అంతే కదా? ఒక అచ్చమైన మచ్చలేని స్వచ్ఛమైన సమాజం కోసం, బుడ్డ పశ కూడా ఆశించకుండా, అంతేనా? ఇది దీనికి ఏ రకంగా అయితే కంకణం కట్టుకున్నారో వా వీళ్ళని చూసి అరే రహమా ఈ ఆస్తులు ఎవరికి కావాలి, ఈ అంతస్తులు ఎవరికి కావాలి, ప్రేమ అభిమానం, అన్నదమ్ముల ఆప్యాయత, రక్త సంబంధం, విలువలు ఇవాళ సభ్య సమాజం ఇవాళ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. రాబోయే తరాలు కూడా రామ్ లక్ష్మణ్ అనేటోళ్ళు బా వాళ్ళది బంధం